2025లో ఒక ఆటోమొబైల్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు అండ్ మన ఛానల్ స్టార్ట్ చేశాక నేను ఎన్ని కోట్లు సంపాదించాను సుత్తి కొట్టకుండా సింపుల్ గా చెప్పేస్తారండి. ఇది నా యూట్యూబ్ స్టూడియో అకౌంట్. ఇందులో ఎర్నింగ్స్ లోకి వెళ్ళి వ్యూ పేమెంట్ యాక్టివిటీ క్లిక్ చేస్తే మన ఛానల్ పేమెంట్ హిస్టరీ ఎంత వస్తుంది చూసారుగా. 2024లో నాకు జస్ట్ 2 times మాత్రమే పేమెంట్ వచ్చింది. టోటల్గా $228 వచ్చాయి. కమింగ్ టు ఇన్స్టాగ్రామ్లో మనకి రీల్స్ పైన ₹1 కూడా రాదు. మన ఛానల్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ని మన ఫాలోవర్స్ వాడుకుంటే వాళ్ళ ద్వారా మనీ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నేను పెయిడ్ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేశాను. ఫైనల్ పేమెంట్ $148. సో యూట్యూబ్ అండ్ ఇన్స్టా కలిపి టోటల్గా $376 వచ్చాయి. టాక్సెస్ పోగా డాలర్కి $80 మాత్రమే మన అకౌంట్కి వస్తుంది. సో 376 × 80 30,080. ఇవి కాకుండా అరౌండ్ ఒక 10,000 వరకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న మన ఫాలోవర్స్ డైరెక్ట్గా నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో టోటల్గా 2024 సంవత్సరానికి గాను నా సోషల్ మీడియా సంపాదన 40,000. ఈ వీడియో నేను అసలు ఎందుకు పెట్టాను, ఛానల్ పెట్టాక నాకెంత ఖర్చు అయింది, ఒక బ్రాండ్ గురించి నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తే ఇంకో బ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇస్తారా, కార్ ప్రమోషన్స్ చేస్తే డబ్బులు ఇస్తారా, ఫాలోవర్స్ ఉన్నా కూడా నా సంపాదన ఎందుకు ఇంత తక్కువగా ఉంది అనే విషయాలు ఈ వీడియోకి పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్.